వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సంక్రాంతి అంటే కోడి పందాలు జోదం కాకుండా యువతని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అయితే క్రీడా ఆటల పోటీలు అయితే ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం అడవిపాలెంలో అయితే చెడుగుడు పోటీలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అసలు యువతని ఎంకరేజ్ చేసే విధంగా అయితే పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. అంజిబాబు నమస్తే అండి. అంటే ఇప్పుడంతా కూడా సంక్రాంతి అంటేనే కోడి పందాలు జోదం ఇటువైపు వెళ్తుంది. మీరు ఆటల పోటీలు పెట్టి ఇలా యువతనంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. దీని నుంచి మీరు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆయన స్ఫూర్తితోటి, ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలని చెప్పి బీవీఆర్ఎంబీ స్కూల్ గ్రౌండ్లో యువత చెడుదారిలో వెళ్లకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆయన స్ఫూర్తితోటి ఈరోజు అడవిపాలెంలో ఈ చెడుగుడు పోటీలు ఏర్పాటు చేయడం. లేదంటే గత 45 సంవత్సరాల క్రితం మా అడవిపాలెంకి ఒక పేరు ఉండేది, చెడుగుడు అంటేనే అడవిపాలెం. అలాంటి స్థితిని 40 సంవత్సరాల నుంచి మానేశారు. ఆ పాత సంస్కృతిని మళ్ళీ ఈరోజు అడవిపాలెం తీసుకొచ్చారు. సరే, ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఎప్పుడు మొదలైన ఎన్ని రోజుల పాటు ఆటల పోటీలు జరుగుతాయి? ఒక 5వ తారీఖు నిన్న నుంచి మొదలైనండి. 5వ తారీఖు నుంచి 10వ తారీఖు ఫైనల్, 10వ తారీఖు దాకా ఈ పోటీలు జరుగుతాయి. అంటే ఓన్లీ చెడుగుడేనా, వేరే ఆటల పోటీలు ఏమైనా నిర్వహిస్తున్నారు? ప్రజెంట్ చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి. తర్వాత 11వ తారీఖు నుంచి ముగ్గులు పోటీలు కూడా చేస్తాం. అంటే ఇప్పుడు సంక్రాంతి నేపథ్యంలో 14, 15, 16 ఈ 3 రోజులు ఏమన్నా ఇక్కడ మనకి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? 3 రోజులు సంక్రాంతి సంబరాలు చేస్తామండి. ఆర్కెస్ట్రా, అదే జబర్దస్త్, అలా 3 రోజులు కూడా 3 ప్రోగ్రాంలు పెట్టాం. వినోద కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు ఎన్ని రోజులు ఈ ఆటల పోటీల తర్వాత ప్రైజ్ మనీ ఎప్పుడు ఇస్తారు? ప్రైజ్ మనీ ఏమేమి ఉంటాయి? 10వ తారీఖున మన మంత్రివర్యులు రామానాయుడు గారి చేతుల మీదుగా 10వ తారీఖున ఈ జట్లన్నింటిలో కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఆటలో రోజుకి ఎన్ని జట్లు ఆడతారు, అదేవిధంగా ప్రైజ్ మనీ ఏ విధంగా నిర్ణయిస్తారు అనేది మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రోజుకి ఎన్ని జట్లు ఆడతారు అని? ఎప్పుడు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఉంటుందా, లేదా ఎప్పుడు ఈవినింగ్ టైంలో ఆడిస్తాం? ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరూ కూడా పండుగ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎవరు విజయవాడ స్టార్టీలు ఉంటారు. కాబట్టి మేము ఓన్లీ ఈవినింగ్ టైంలోనే పోటీలు నిర్వహిస్తాం సార్. అంటే జట్లు ఎలా సెలెక్ట్ చేస్తారు? అంటే రోజుకి ఎన్ని జట్లు ఆటలు ఆడతారు? రౌండ్స్ కింద సెట్ చేస్తాం. రౌండ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఉంటుంది సార్. ఆ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత 14 టీములు ఫిల్టరింగ్ ఉంటాయి. 14 టీములు కూడా లీక్ ఎంట్రీస్ వేస్తాం. ఆ లీక్ ఎంట్రీస్ అంటే 7 టీములు లోనికి వెళ్తాయి. ఉన్న టీంలోనే అవుట్ బయటకు వెళ్ళిపోతాయి. ఆ 7 టీములు ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ప్రైజ్, 5th, 6th, 7th ఈ ప్రైజుల కోసం పోటీ పడతాయి. ఒక్కో టీము 6 మ్యాచ్లు ఆడుతుంది. 6 మ్యాచ్లు 12 మార్కులు. ఆ 12 మార్కులు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంది. అంటే ఎలా తీసుకున్నారు టీముల్ని? జిల్లాల వారీగా, మండల వారీగా ఎలా సెలెక్ట్ చేస్తారండి? రాష్ట్రవారు ఎవరైనా కొట్టుకుని నగ్గి వెళ్ళవలసిందండి. గెలిచి బహుమతి గెలుచుకోవాలంటే లోనికి ముందు లీగ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ 14 టీంలో ఫిల్టర్ చేస్తామండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్. ఓడిపోయిన టీంలోనే ఇంటికి వెళ్ళిపోతాయి. నగ్గిన టీంలన్నీ మేము ఫిల్టర్ చేసి పెట్టుకుంటాం. ఈ 14 టీంని లీగ్ ఎంట్రీస్ ఇస్తాం. లీగ్ ఎంట్రీస్లో 7 టీంలు వెళ్తాయి. ఆ 7 టీంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ప్రైజ్ మనీ గెలుచుకుంటాం. ఎంతమంది తీసుకున్నారు విన్నర్గా? అంటే ఎంతమంది ఫస్ట్, థర్డ్, సెకండ్, థర్డ్ వరకు ఉంటుంది? 7 టీంలు ఉంటాయండి. 7 టీంలో ఫస్ట్, సెకండ్ అలాగే 7 బహుమతులు పెట్టాం. 7 బహుమతులు 7 టీంలు గెలుచుకుంటాం. ఇది మనకి ఇప్పుడు ఈ రోజుల్లో యువత అంతా కూడా జోదాలకు అలవాటు పడిపోకుండా, కోడి పందాలు, జోదాలని అటువంటి వీటికి అలవాటు పడిపోకుండా ఇటువంటి క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు, ఆటల పోటీలు అనేవి పెడుతున్నామని చెప్పేసి నిర్వాహకులు అంజిబాబు చెప్తున్నారు. అదేవిధంగా ప్రైజ్ మనీ ఈ 10 రోజులు, ఈ వారం రోజులు కూడా జరిగి 10వ తారీఖున ప్రైజ్ మనీ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సంక్రాంతి 3 రోజులు కూడా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా ఉంటాయి మా కార్యక్రమాలన్నీ కూడా అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, అడవిపాలెం.